తెలివైన పంచాయతీ. రామాపురం అనే చిన్న గ్రామంలో ప్రతి సమస్యకు పంచాయతీ తీర్పే చివరి మాట. ఆ గ్రామ సర్పంచ్ పేరు రంగయ్య. ఆయనకు చదువు ఎక్కువ కాకపోయినా అనుభవం మరియు తెలివితేటలు అపారం. ఒక రోజు గ్రామంలో పెద్ద గొడవ జరిగింది. రాముడు, సోముడు అనే ఇద్దరు రైతులు తమ పొలాల మధ్య ఉన్న నీటి కాలువ తమదేనని వాదించుకున్నారు. విషయానికి కోర్టుకు వెళ్లకుండా పంచాయతీకి వచ్చింది. ఇద్దరూ తమ తమ వాదనలు గట్టిగా చెప్పారు. గ్రామస్తులంతా ఎవరి మాట నమ్మాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు. రంగయ్య సర్పంచ్ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఆలోచించాడు. తర్వాత ఇద్దరినీ దగ్గరకు పిలిచి, ఈ కాలువ వల్ల ఎవరికెవరికి ఎంత లాభం వస్తుందో రేపు ఉదయం చూపించండి అన్నాడు. మరుసటి రోజు అందరూ పొలాల దగ్గర చేరుకున్నారు. రాముడు తన పొలానికి నీరు మళ్లించాడు. నీరు బాగా సాగింది. తర్వాత సోముడి పొలానికి నీరు మళ్లించగా అక్కడ కూడా పంటకు మంచిగా ఉపయోగపడింది. అప్పుడు రంగయ్య నవ్వుతూ, ఈ కాలువ ఇద్దరికీ అవసరమే. ఇది ఎవరిది కాదు, గ్రామానిది అన్నాడు. అంతేకాదు, ఇప్పటి నుంచి ఈ కాలువను ఇద్దరూ కలిసి సంరక్షించాలి. నీటి వాడకంలో సమయం పంచుకోవాలి. ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా పంచాయతీ శిక్ష ఉంటుంది అని తీర్పు చెప్పాడు. ఇద్దరూ సిగ్గుతో తలదించుకున్నారు. గ్రామస్తులంతా రంగయ్య తెలివికి మెచ్చుకున్నారు. ఆ రోజు నుంచి గ్రామంలో చిన్న సమస్యైనా పంచాయతీ ద్వారా శాంతిగా పరిష్కారం అవ్వడం మొదలైంది. బోధ: తెలివైన నిర్ణయాలు తీసుకుంటే గొడవలు స్నేహంగా మారుతాయి.